రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పలు గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అంబేద్కర్ సంఘాల నాయకులు వివిధ పార్టీ నేతలు ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఇక మండలంలోని తడగొండలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన బాటలో నడుస్తూ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తడగొండ గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో అందరం కలిసి జయంతి పూలపాలు వేసి అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రతి జయంతి సందర్భంగా ఇక్కడ ఈ దాదాపుగా 16 ఏళ్ల నుంచి వెళ్ళి 2008 నుంచి వెళ్ళి ఇక్కడ జోగిపల్లి శ్రీనివాసరావు అని కేసీఆర్ గారి సంత బామ్మది గారు ఈ విగ్రహాన్ని తడగొండ గ్రామ ప్రజల కోరిక మేరకు ఆ రోజు విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం తన ఆధ్వర్యంలో తడగొండ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎప్పుడైనా ఇక్కడ భోజనాలు పెట్టించి ఇక్కడికనే ఈ పూల మాలలకు అన్నిటికీ తన బాధ్యతగా తీసుకొని ప్రతి సంవత్సరం చేస్తాడు. అతనికి తడగొండ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ తడగొండ గ్రామ ప్రజలందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఇటు ఉత్సవాలకు వచ్చిన గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అందరూ మాకు సహకరించారు. మా శ్రీనివాసరావు గారు మాకు ఎప్పుడు ఎల్లవేళలా మాకు సహాయం చేస్తున్నాడు. ఇటు కార్యక్రమం జరుగుతుందంటే తన ఆధ్వర్యాన్ని తాను దాచుకుంటేనే మాకు ఇలాంటి సహాయాలు చేస్తున్నారు. మా ఊరి ప్రజలు కూడా మాకు అందరూ మంచి సహాయం చేసారు. ఇది ఎల్లవేళలా మళ్ళీ ఇంకెప్పుడు మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు 134వ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలకు అందరూ కట్టుబడి ఉండి ఆయన ఆశయాలను సాధించాలని, అందరూ యువత ముఖ్యంగా పాల్గొని అందరూ ఉన్నత స్థాయిలోకి ఎదగాలి, మంచిగా చదువుకోవాలి. రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులు ముందుండి రాజకీయాల్లోకి చదువుకున్న వారు వస్తే ఎంతో బాగుంటుందని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని అందరూ అలవర్చుకొని ఉన్నత స్థాయికి అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నది, అణిచివేసిన వర్గాల గురించి నిత్యం పోరాటం చేస్తూ చదువే సమస్యగా అందరికీ అందాలి విద్య అన్ని రకాల భారతరత్న అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు తడగొండ గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొనడం జరిగింది. ఈరోజు అందరి సమక్షంలో ఈ జయంతిని ఇంత ఘనంగా పురస్కరించుకోవడానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భీమ్.